భీమ్గల్ పట్టణంలో అన్ని గల్లీలలో రోడ్లు, మురికి కాలువలు, మరి అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ, బాబు జగజీవన్ రామ్ చౌరస్తా సుందరీకరణ అనేక కార్యక్రమాలు పెట్టుకొని ఈ రోజు సీతకారు మేడల జాతరలో ఎంతో పనున్నప్పటికీ కూడా భీమ్గల్ పనులని ప్రారంభించాలా ఆలస్యమవుతుందని వారి సమయాన్ని బిజీ సమయంలో మన సమయం ఇచ్చి భీమ్గల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం చెప్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా తెలుసు, సీతక్క అంటే ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలతో ఉండే మనిషి, ప్రజల గురించి ఆలోచించే మనిషి. మరి వారు ఈ రోజు మన నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కనుకనే మనకి పనులన్నీ కూడా సాధ్యమవుతుంది. అమ్మలారా, అక్కలారా, మీరందరూ ఒక్కటి ఆలోచించాలా. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు మాకు కుదుట పడటానికి, అర్థం కావడానికి సమయం పట్టింది. కానీ 2 సంవత్సరాల్లో మీ భీమ్గల్ పట్టణంలో యువతని గంజాయి బారి నుంచి కాపాడినో లేదమ్మా? గంజాయి తగ్గించడమా లేదా? గుండాయిదాన్ని, రౌడీదాన్ని తగ్గించడం. మేము అధికారులకు వచ్చిన మొదటి 6 నెలలు అన్ని కూడా పంచాయతీలన్నీ కూడా భూ కబ్జాలు, ఓట్ల దగ్గర ఈ రోడ్లకు ఆడు తీసుకున్నాడు, ఆడుట్ల దగ్గర కొట్టుకొని వీళ్ళొచ్చుడు. కొందరు పెద్ద నాయకులు చిన్న నాయకుల భూములను కూడా కబ్జా చేసిండు. ఆ నాయకుల బారిల నుంచి కబ్జా గురిని కాపాడి భూమి ఇప్పించిన కనుక ఈ రోజు భీమ్గల్ పట్టణంలో గుండాయుధమని లేకుండా పోయింది. తెలంగాణ పిల్లలు చదువుకున్న పిల్లలు అంటే రోడ్ల మీద బుర్రు 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 మనం కూడా సైకిల్ మోటార్ల మీద తిరిగేటోళ్ళు, అవన్నీ బంద్ చేయించినాం. గెస్ట్ హౌస్లు పెట్టుకుంటూ దావతులు పెట్టుకునేటోళ్ళు అవన్నీ కూడా కథం చేసినాం. 9:30 తర్వాత రోడ్డు మీద కనిపిస్తే లోపడేసే పరిస్థితిని తెచ్చినాం. పని చేసుకుంటాడు, పని చేసుకోవాలా, మీతో 9 ఇంట్లో వండుకోవాలా. ఇక్కడ బాలబాయిదాకా వండుకొని బాలబాయిదాకా రోడ్ల మీద తిరిగి పొద్దునే 9-11 వేస్తే పిల్లలు ఎట్లా బాగుపడతాడు? మా ఎలక్షన్ల గురించి, మా ఓట్ల గురించి పిల్లల్ని పాడి చేసేటోళ్ళు, అటువంటి నాయకుల కూరలు వీకేసి పిల్లలందరూ కూడా కాపాడినాం. వాళ్ళ 10 రోడ్ల మీద కనిపిస్తే లోపడేసే పరిస్థితిని తెచ్చినాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అభివృద్ధి వైపు వచ్చినాం. వేరే వాళ్ళు అంటున్నారు 2 ఏళ్ళు వచ్చి ఏం చేయలేరు అంటున్నారు. మేమంటున్నాం, టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండగా 2014 అధికారంలోకి వస్తే 18 దాకా కూడా 4 సంవత్సరాల్లో కిట్క పెట్టలేదు. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాల్ని 54 కోట్ల రూపాయలు మీ భీమ్గల్ పట్టణానికి తెచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సంతోషిస్తున్నాం. సంవత్సరం కిందనే ప్రభుత్వం 11.5 కోట్లు ఇచ్చింది మీరు అభివృద్ధి చేసుకోండి. నేనన్నా మాకు సరిపోవు, ఇంకొక 15 కోట్లు కావాలని అడిగిన. సీతకారు ప్రత్యేక చొరవతోని 11 కోట్లకు ఇంకొక 15 కోట్లు కలిపి 26.5 కోట్లు రోడ్లకు, మురికి కాలువలకు మనకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అదే విధంగా మనందరికి నల్లనే మిషన్ భగీరథ అని పెట్టుకున్నాం. ఇబ్బంది ఉన్నది, మరి కొన్ని ఇళ్ళ ప్రాబ్లం అవుతున్నది. ఇక భవిష్యత్తు ఇబ్బందులు ఉండద్దనే ఉద్దేశంతో 25 కోట్లు కూడా ప్రత్యేకంగా నిధులిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి నల్లలున్నాయి, పైపులు నీళ్లు కూడా ఉండాలి కదా. రాత్నం చెరువు కబ్జా కోరాల నుంచి కాపాడి దాన్ని సుందరీకరణ చేసి దానికి ఉన్నటువంటి పూడికని తీసి నీళ్లు నిల్వ చేసుకున్నందుకు కూడా 3.5 కోట్లు పార్టీ ఈ ప్రభుత్వం కేటాయించిందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 54 కోట్ల రూపాయలు ఈ భీమ్గల్ పట్టణానికి ఈ సంవత్సరం వచ్చింది. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీ అందరూ కూడా తెలుసు. ఎలక్షన్లు అప్పుడు ఇటువంటి రూములు కట్టించారు, ఉత్తర్వు పెట్టి వెళ్ళిపోయారు. మీ అందరూ కూడా ఇల్లు కట్టుకోమని ఒక 3 లక్షల పేపర్ ఇచ్చారు. ఒక్కరైనా ఆ పైసలు వచ్చినాయి మీరు ఆలోచించుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భీమ్గల్ పట్టణానికి 200 ఇల్లు ఇచ్చినాం. 200 ఇల్లు కట్టుకున్నటువంటి రూపాయి లంచం తీసుకోకుండా, మీ దగ్గర ఛాయ్ రావకుండా 200 ఇల్లు ఇచ్చినాం. ఇంకా కూడా మీరు రండి, మీకు ఎన్ని కావాలో ఎన్ని ఇల్లు కావాలో ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. మళ్ళీ అక్కడ కానీ మీకు అలవాటు ఉండాలా, మీకు భూమి ఉండాలా. మీకు భూమి ఉంటేనే మాత్రం ఇస్తాం 5 లక్షలు.
మాకు పెద్ద బంగ్లు ఉంది, మాకు 5 లక్షలు ఇవ్వమంటే ఇవ్వరమ్మా. గరీబులకు పేదలకు మీ ఇంట్లో ఉద్యోగస్తులు లేకపోతే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తున్నది. పారదర్శకంగా ఇస్తున్నాం. 200 ఇచ్చినాం, ఇంకా 200 ఇస్తాం. మీ అందరూ కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అమ్మల రక్కలారా, ఏవైతే 54 కోట్ల రూపాయలు ఈ 54 కోట్లతోని మీ భీమల్ పట్టణంలో మురికి కాలువలు కనిపించకుండా, మురికి కాలువలు లేనటువంటి మురికి కాలువలు అన్ని కూడా సక్రమంగా ఉండేది. మీ ఖాళీలను తయారు చేసుకుందాం, చక్కగా రోడ్లు పోసుకుందాం. మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి చేయించే బాధ్యత మాది. మేము ఓడిపోయింది ఈ భీమల్ పట్టణం వల్లే ఓడిపోయినాం. అన్ని గెలిచి వచ్చినా ఈ భీమల్ పట్టణం వచ్చేవరకు వెనుక పడిపోయినా. దయచేసి అమ్మల అక్కలారా మమ్మల్ని ఆశీర్వదించండి. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు, ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సునీల్ రెడ్డి గారికి, మా సోదరుడు వ్యవసాయ శాఖ చైర్పర్సన్ మరి అన్వేష్ రెడ్డి గారికి, టౌన్ అధ్యక్షులకు, మండల మహిళా అధ్యక్షులకు, అదేవిధంగా మా వేణుగోపాల్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ, మా చైల్డ్ వెల్ఫేర్ మరి డైరెక్టర్ గారు అమ్మ ప్రేమలత గారికి, అదేవిధంగా మండలాధ్యక్షులకు అందరికీ, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, పత్రికా మీడియా సోదరులకు, మా అక్క చెల్లెలకు, మా అమ్మలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ, మహిళా అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ. కాబట్టి ఇవాళ మహిళల్ని ఉన్నత స్థానంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు సంకల్పం పెట్టుకొని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మున్సిపాలిటీలలో విడిగా ఉండే మొన్నటి దాకా మన సంఘాలు ఇప్పుడు అన్ని గ్రామాలలో చాలా ముందుకెళ్తున్నారు. మహిళలు గ్రామాలలో ఉన్న వాళ్ళతోటి మున్సిపాలిటీ వాళ్ళను కూడా కలపాలని మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చింది. లోన్లు ఇవ్వడం కానీ, ఇందిరా మహిళా శక్తి చీరలు కానీ, పెట్రోల్ బంకులు కానీ, మరి ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఇవ్వాలని ఈ మధ్య కాలంలోనే జీవో ఇచ్చి మీ అందరికీ కోఆర్డినేటర్ గా సిఓ దివ్యా దేవరాజన్ నా దగ్గర, అంటే మన మహిళా సంఘాలన్నీ, నేను గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలన్నీ నేను మొన్నటి దాకా చూసిన మంత్రిగా. పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి మహిళలను పేదరికం నుంచి బయటపడేయాలని, వాళ్లకు అడిగిన లోన్లు ఇచ్చి వడ్డీ లేకుండా చేసి వాళ్ళ వ్యాపారాలు పెట్టుకోవాలని పెద్ద ఎత్తున మహిళలకు దాదాపు ఇప్పటికే ఈ 2 ఏళ్లలో 30,000 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. మరి టౌన్లలో కొద్దిగా వీక్ ఉన్నారు మహిళలని, ఇప్పుడు మరి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇప్పుడు మున్సిపాలిటీలలో కూడా మరి అన్ని రకాల వసతులు, లోన్లు, షాప్స్, పెట్రోల్ బంకులు, సోలార్లు, మరి ఇక్కడ ఏదైనా వ్యవసాయం ఉంటే మరి ఆ చుట్టుపక్కల కూడా వ్యవసాయ పాడి కొనుగోలు కేంద్రాలు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. నేను నిన్న మరి కామారెడ్డి వెళ్ళినా, అక్కడ జిల్లా మహిళలకు, మన మహిళా సంఘంలో చేసే వాళ్లకు ఈ సంవత్సరం పాడి కొనుగోలు చేస్తే 5 కోట్ల ఇన్కమ్ వచ్చింది, కమిషన్. వాళ్ళు అంతకుముందు ఎవరో ఒకరిద్దరు నడిపేది, ఇప్పుడు మేము మహిళా సంఘాలకే ఇస్తున్నాం. బట్టలు కుట్టే పని కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం. యూనిఫామ్స్ ఉంటాయి కదా, స్కూళ్ళలో ఇచ్చే యూనిఫామ్, అది కూడా మహిళా సంఘాలకే ఇస్తున్నాం. అంగన్వాడీలను కూడా నేనే చూస్తా ఉన్నా మంత్రిగా. అంగన్వాడీ పిల్లలకు కూడా బట్టలు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం. అది కూడా కుట్టే పని మనం మహిళా సంఘాల వాళ్ళకే ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడ కూతురు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ఇంటికాడ ఆడ కూతురు మరి ఇంట్లో ఏడ్చుకుంటా తోడ్చుకుంటా ఉంటే అమ్మని చూసి బిడ్డలు ఏడుస్తారు, కొడుకులు ఏడుస్తారు. మరి అటాడు పోయి వచ్చిన మొగైనా కూడా ఇరిటేట్ అయ్యి కొట్లాటలు అవుతాయి. కాబట్టి ప్రతి ఆడకూతురు సంతోషంగా ఉండాలని వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా అందరూ మహిళా సంఘాలలో చేరనని కూడా పిలుపునిస్తా ఉన్నాం. అంతకుముందు 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘంలో లేదు మీకు, కానీ ఇప్పుడు అది తీసేసినాం. 60 ఏళ్ళు దాటిన
ఇదంతా ఎందుకంటే ఇవాళ ఏదైనా ఆపద వస్తుంది, అర్జెంటు 10,000 రూపాయలు అవసరం ఉంటాయి, ఎక్కడో షావుకారు దగ్గరికి దుకాణాల కాడికి పోయి వడ్డీలకు తెచ్చుకునే కంటే మన మహిళా సంఘాలలో మీకు తక్కువ మీరు బదిలించుకుంటారు. మాకేదైనా ఆపద ఉంటే ఒక బ్యాంకు మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటది. ఇంతమంది మహిళలు ఒక దగ్గర జమ అవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు బస్ ఫ్రీ పెడితే తింటారు, అరే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ మీరు ఇలా కూర్చున్నారు, మీకు ఒక ఫోన్ వస్తుంది హైదరాబాద్ నుంచో లేకుంటే నిజామాబాద్ నుంచో కామారెడ్డి నుంచో, అమ్మాయి ఇంటికాడ బాగలేదు, లేదా తండ్రి బాగలేడు, బిడ్డ బాగలేడు, హాస్టల్లో ఉన్న అబ్బాయి హాస్టల్ వదిలిపెట్టి పారిపోయాడు, లేదా ఇక్కడ ఎవరు యాక్సిడెంట్ అయ్యి కుటుంబ సభ్యులు చనిపోయారు అని ఫోన్ వస్తుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ రూపాయి చేతిలో లేకుండా మీరు బస్ ఎక్కితే హన్మకొండలో దిగుతారు, హైదరాబాద్ లో దిగుతారు, కామారెడ్డిలో దిగుతారు, ఎక్కడికైనా పోతారు. అదేమన్నా తప్ప? ఉన్నోళ్ళంటే కార్లలో పోతారు, మరి లేని వాళ్ళకు ఎట్లా? ఇంట్లో అయితే రెడీగా ఉన్నాయి కదా పైసలు. అందుకోసమని సీఎం గారు మరి మనకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణమే కాదు, ఒక్కొక్క మండల సమైక్య ఉంటాయి కదా మహిళా సంఘాలు, ఒక్కొక్క మండల సమైక్యకు బస్సులు కూడా కొనిచ్చినాం. ఇప్పుడు టౌన్లలో కూడా కొనిస్తున్నాం. మండల సమైక్యకు ఒక బస్సు కొనిస్తే వాళ్ళకు నెలకు 70,000 ఆర్టీసీ వాళ్ళు, ఈ ఆర్టీసీ వాళ్ళు మహిళా సంఘానికి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మీరు మంచి రోడ్ల మీద ఉన్నారు, నేను కలెక్టర్ కూడా చెప్తా, ఈ రోడ్ ఎమ్మటి కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ స్థలం ఉంటే ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి, ఒక షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకోవడానికి, ఒక షాప్ కూడా నిర్మించుకొని అందులో మీరు అన్ని బిజినెస్ పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా ఇవ్వడం మూలంగా మీ కాలం మీద మీరు నిలబడతారు. ఈరోజు మా దగ్గర సముద్ర సారమ్మ జాతర జరుగుతుంది. అరే ఏం చేయాలి, మా సంఘాల అక్కలకి ఏమైనా చేయాలి కదా అని నేను ఆలోచించి 560 మందికి షాప్స్ కు 6 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు లోన్ ఇప్పించిన బ్యాంక్ లింకేజ్. వాళ్ళు దుకాణం పెట్టుకుని దాదాపు 2 నెలల నుంచి నడుపుకుంటున్నారు. కొంతమంది నెల, కొంతమంది 15 రోజులు, కొంతమంది రేపెళ్ళను కూడా పెట్టుకుంటారు. ఇంకా వచ్చే బుధవారం నుంచి జాతర, నిండు జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి దుకాణాలు ఎక్కడో అక్కడ పోయకండి. ఇప్పుడు రోడ్డు మీద ఉంది, మీరు కూడా హైవే ఇట్లాంటి ప్లేసెస్ చూసి ఇంకా ఇట్లాంటి వాటిలో కూడా ఒక మహిళా కాంప్లెక్స్ కూడా పెడితే మహిళలు వాళ్ళు వృత్తి నడిపించుకుంటారు. ఎవరైనా బట్టలు కుట్టడం వచ్చిందనుకో వాళ్ళకు ఒక దగ్గర మహిళా సంఘాలకు సంబంధించినటువంటి స్కూల్ యూనిఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒక ఉపాధి, ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడకుండా ఉపాధి కల్పించే విధంగా చేస్తా ఉన్నాం. మహిళా సంఘంలో ఉంటే మీకేం కష్టం లేదు, దయచేసి భరోసా. ఒంటరి ఆడ మహిళ ఒక్క అక్క ఉన్నదనుకో, ఇంట్లో భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేకున్నా ఇంతమందితో రోజు కలుస్తా ఉంటే వాళ్ళకు ఒక సంతోషం, నాకు ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారని. మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, డబ్బులు మీరు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటా ఉంటారు. ఇవన్నీతో పాటు మన సీఎం గారు ఆలోచించి మరి ఆడకూతులందరికీ ఇన్సూరెన్స్ పెట్టారు. మహిళా సంఘంలో ఉండి ఎవరైనా యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ వచ్చో, లేకుంటే ఏదో ఒకటి ప్రమాదం జరిగి చనిపోతే 10 లక్షల స్కీమ్ పెట్టినాం. 10 లక్షలు ఉపయోగమని కాదు, ఇవాళ మన సంఘం సభ్యురాలు చనిపోయింది, ఆమె కుటుంబం దుఃఖంలో ఉండొద్దు అని ఆ కుటుంబానికి ఒక పెద్దన్న లాగా, ఒక మేనమామ లాగా మరి మన అన్న రేవంత్ అన్న 10 లక్షలు ఇన్సూరెన్స్ పెడితే మన ప్రభుత్వం వచ్చినాక మేము లెక్క పెట్టాం ఎంతమంది చచ్చిపోయారు పాపం అని. 410 మంది చచ్చిపోయారు. 410 మంది చనిపోతే దాదాపుగా 4 కోట్ల పైగా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ సంవత్సరం మళ్ళీ లెక్క వస్తుంది. ఇప్పుడు ఎవరి బ్రతుకు ఎవరి చేతులు లేదు. మనం ఇట్లా దారిబడి పోతుంటాం, ఎవడో వచ్చి యాక్సిడెంట్ చేస్తాం. మనం ఇంట్లో పోయి మనీలే కదా అని మంచిగా స్విచ్ చేస్తాం, తక్కువ కరెంట్ షాక్ కొడుతుంది. అయ్యో చెరువే కదా, మరి చేపలు పట్టడానికి పెట్టేవాళ్ళు ఉంటారు, బట్టలు ఉతుక్కోవడానికి పోయేటోళ్ళు ఉంటారు, లేకుంటే దేవుని కాడ అక్కడ ఇక్కడ పోయిన కాడ అలా దిగుతారు, తెలియక లోతులో మునిగి చనిపోతారు. ఇట్లాంటి వాళ్ళకు మరి 10 లక్షలు పోయినసారి దాదాపుగా 4 కోట్ల పైగా మన గ్రూపులలో చనిపోయిన మహిళలకు, యాక్సిడెంటల్ గా చనిపోయిన మహిళలకు ఇచ్చినాం. అట్లనే లోన్ తీసుకొని ఉంటారు, మీరు లోన్ తీసుకున్నారు 5 లక్షలు 3 లక్షలు, మరి ఆ అక్క చనిపోయింది, మరి అప్పు కట్టాలి. ఆ సంఘం వాళ్ళని బ్యాంక్ కూడా వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. మరి వీళ్ళు పోయి పాపం చనిపోయిన కుటుంబం మీద మీరు కూడా ఒత్తిడి చేస్తారు, ఎందుకంటే మీరు కట్టలేరు కాబట్టి. ఆ సంఘంలో సభ్యురాలు
5,000 మంది మరి 5,000 మహిళా సంఘాల సభ్యులై కూడా ఆ లోన్లు మాఫీ చేయడం జరిగింది. ఇల్లు వచ్చినాయి, ఇక్కడ అంతా పేదలే ఉన్నారు పాపం. కానీ ఫస్ట్ మనం బేస్మెంట్ కట్టుకున్నాకనే పైసలు వస్తాయి. ఎందుకంటే కట్టులో ఇచ్చినాక మరి అట్లా కొన్ని ఇబ్బందులు అయితే అని మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే బేస్మెంట్ వరకు లేపినాక మీకు ₹1,00,000 వేస్తుంది. తర్వాత కొద్దిగా లేపినాక 2 లక్షలు, తర్వాత 3 లక్షలు, తర్వాత 5 లక్షలు. కాబట్టి మరి మీకు ఇల్లు వచ్చి ఉంటే నీకు కట్టుకోవడానికి అవకాశం లేదు, డబ్బులు లేవు. ఏం చేయాలి? మనమే ₹1,00,000 ఇస్తున్నాం మహిళా సంఘాల ద్వారా. ఇల్లు బేస్మెంట్ కట్టుకోండి, మన బిల్లు వచ్చినప్పుడు నేను మన అప్పు కట్టుకోవచ్చు అని. అదే నువ్వు ₹1,00,000 కోసం ఏదైనా దుకాణదారు దగ్గర పోతే మరి వడ్డీలకు చక్రవడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ప్రత్యేకంగా చేస్తా ఉన్నారు. పెట్రోల్ బంక్ ఇచ్చిన నారాయణపేట జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారు పోయి ఓపెనింగ్ చేసినాం. 6 నెలల్లో వాళ్ళు 13.5 లక్షలు సంపాదించుకున్నారు, నెలకు 2 లక్షలు. వాళ్ళు నెలకు వాళ్ళు నడిపేటోళ్ళు 10 మంది 20 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళే నడుపుతారు, వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మహిళల్ని బాగు చేయాలని. కాబట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాజ్యం వెళ్ళింది. సరే, అప్పుడున్న మంత్రి గారు ఎప్పుడు మళ్ళా గెలిచారు. కానీ గతంలో ఏమైందో మీకు అందరూ తెలుసు. గతంలో 3,500 కోట్లు పావుల వడ్డీ పైసలు కూడా ఇయ్యలే. ఎగ్గొట్టిపోవడంతో కొన్ని సంఘాలు పాపం ఆ డబ్బులు కట్టలేక డిఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలంటే వాళ్ళు పాత అప్పులు కట్టలేదని కూడా కొంతమంది అట్లా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మీరు తీసుకున్న వడ్డీ లేని రుణాలు కూడా వడ్డీ కల్పిస్తున్నాం. ఇక్కడికి కూడా వడ్డీ డబ్బులు వచ్చుంటే ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళ డబ్బులు వీళ్ళు ఇచ్చిరా వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేయండి. మరి మనం చీరలు కూడా సిరిసిల్లలో నేయిస్తా ఉన్నాం. ఇది కొనుకొచ్చుకే అయితేనో మిషన్లో పట్టవచ్చు. అక్కడ సిరిసిల్లలో నేయిస్తా ఉన్నాం, వచ్చినా కొద్ది పంచుతా ఉన్నాం. ఇక్కడికి కూడా అందరికి వస్తాయి. అందరు ప్రజలు మన సంఘాలలో ఉన్నోళ్ళతో పాటు సంఘాలలో లేకుండా మరి పెళ్లిళ్ళై చీరలు కట్టుకుని మన లేడీస్ అందరికి కూడా మంచి చీరలు, నాణ్యమైన చీరలు ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా టైం వాళ్ళు సిస్టంలో నేసినప్పుడు కొనిచ్చిరా నిన్న వచ్చిరే ఓకే వచ్చినా కొద్ది ఇస్తా ఉన్నాం. రానోళ్ళు కూడా ఏం బాధపడకండి, అలా నేతన్నల కాడ ఆగింది. వాళ్ళు నేసినా కొద్ది తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. వాళ్ళు నేతన్నలు కాబట్టి కొద్ది నేసే కాడ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ మనము 60 లక్షల చీరలు ఇచ్చినాం. నిన్న మొన్న కూడా ఇంకొక 10 లక్షల చీరలు వచ్చినాయి. ఇంకా 10 లక్షల చీరలు కూడా రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా వచ్చినా కొద్ది ఇస్తాం. మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకే కాదు, లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తాం. కానీ నేనేమంటానంటే మహిళా సంఘాలలో ఉంటే ఒక భరోసా, ఒక బంధం ఏర్పడుతుంది అక్క చెల్లెలతోటి. కష్టం ఉన్నప్పుడే నాకు ఈ సంఘం ఉంది, ఈ అక్క ఉంది, ఈ చెల్లెలు ఉన్నారు, నా గ్రూప్ ఉన్నది, నా గ్రూప్ నాకు వెంట ఉంటది అనే ధైర్యం ఉంటుంది. ఇట్లా ఏదన్నా మనకై జరగకూడదు జరిగి ఏదన్నా చనిపోయినా మన కుటుంబానికి ప్రభుత్వము అండగా ఉంటుంది. లోన్ మాఫీ అవుతుంది, మీరు తీసుకున్న అప్పు మాఫీ అవుతుంది. మనం ఏదైనా యాక్సిడెంట్ గా చనిపోతే కుటుంబానికి ఒక ఆసరగా 10 లక్షలు ఇస్తున్నాం. ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తున్నాం. షాప్ పెట్టుకోవడానికి కూడా ఇవాళ షాప్ లో కూడా పర్సనల్ గా లోన్లు కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి అదే విధంగా మీరందరూ పట్టణంలో ఉన్నారు, బట్టలు కుట్టుకునే మిషన్లు కూడా ఏర్పాటు చేయించి అందరూ అక్కడ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తా ఉన్నాం. ఇక్కడ కూడా అది తొందరలోనే మొదలు పెట్టిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరి సంక్షేమం కోసం మేము కానీ ప్రభుత్వం కానీ వెంట మీకు ఉంటుంది. మీరందరూ సరే అన్న బాధపడుతున్నాడు పాపం, ఇక్కడ భీమగల్ వచ్చేసరికి నేను ఓడిపోయినా. అయినా కూడా భీమగల్ అభివృద్ధి కోసం మా దగ్గరికి నిరంతరం వచ్చి మరి పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలతో ఈరోజు మరి నేను వాస్తవానికి జాతర బిజీలో ఉన్నా, మీకు అందరూ తెలుసు. సమ్మక్క సారమ్మ ఈరోజు మాకు అక్కడ నిండు అంటే పండుగ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బుధవారం వరకు అందరు లక్షల మంది అక్కడ ఉంటారు. ఈరోజు పండుగ ఆడ గద్దెలు కడగడము, మరి మండపేరుగా పండుగ అంటాం మేము, అదంతా స్టార్ట్ అవుతుంది. అయినా కూడా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగొద్దని ఇప్పుడు వచ్చి మరి నేను ఇప్పుడు మళ్ళా 6-7 గంటల వరకు నేను మళ్ళీ మేడారంలో ఉండాలి ఇక్కడ నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి అన్న గారిని, సునీల్ అన్న గారిని మరి ఆశీర్వదించాలని మరి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించి ఇవ్వండి. అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఖచ్చితంగా నేను ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నా కాబట్టి నేను కూడా సంపూర్ణంగా మీ అందరికీ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇల్లులు కానీ, రేషన్ కార్డు రానటువంటి వాళ్లకు రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కూడా రానటువంటి వాళ్ళు ఆధార్ కార్డులు ఇవ్వండి. పర్సనల్ గా కూడా మరి నేనే అవి చూసుకుంటాం కాబట్టి తప్పకుండా పెట్టించడం జరుగుతుంది. మీ గల్లీలలో ఎక్కడైనా మురికి గుంటలు అవి ఉన్నా తెలియజేయండి. అవన్నింటికి కూడా ప్రత్యేకంగా నిధులిచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మరి గతంలో ఎన్నలేని విధంగా ఇలా కోర్టు కూడా శాంక్షన్ అయింది. ఇది కూడా ఇంత మంచిగా పట్టణానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా చేస్తా ఉన్నాం. దీనికి కూడా అత్యధికంగా నిధులు ఇచ్చి అందరికి ఉపయోగపడే విధంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని తెలియజేస్తూ, మరి మీరు చాలాసేపు నుంచి ఉంటుంటారు. నా పేరు సీతక్క, తెలుసు కదా మీ అందరికీ. మీకు ఇన్ఛార్జిగా ఉన్నాం. నాదేమో నేను మురుగులో పుట్టి పెరిగిన సమ్మక్క సాగరం ఏరియా మీకు అందరూ తెలుసు. మరి హాస్పిటల్ కూడా తొందరలోనే అవి అట్లనే పెండింగ్ పెట్టిండ్రు. అది కూడా ఈ మధ్య కాలంలో ఆ పెండింగ్ బిల్లులను ఇప్పించి క్లియర్గా చేసి మీకు హాస్పిటల్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చి ఇక్కడ కూడా ఇంకేమేమి బిల్డింగ్స్ కావాలో అవన్నీ నిర్మించడానికి నేను మీకు అండగా ఉంటాను, అభివృద్ధిలో భాగం పంచుకుంటానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై మహిళా శక్తి, జై మహిళా శక్తి. ఆర్పీలై కూడా జీతాలు అదే విధంగా వీఓలై కూడా ఉన్నది చర్చలో ఉంది. తొందరలోనే జరుగుతాయని తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మహిళలకు వచ్చే లోన్లన్నీ మీరు సక్రమంగా ఇప్పించాలి. ఎక్కడ కూడా డైవర్ట్ కావద్దు. మీ అభివృద్ధి కోసం నేను తప్పకుండా మీ జీతాలు పెంపుదల కోసం కృషి చేస్తాను. నడసన్నా నడసన్నా లేనున్నది కూడా మూడో తొత్తులో ఎక్కడ స్థలం ఉందో చూసి అది కూడా కట్టేస్తాము. రాబోయే కాలంలో మొన్న జియో హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. నడసన్నా ఇచ్చేటప్పుడు